guys, welcome back to my channel Sakri Squad. It's me Monica. Salam namaste vanakkam. మన డేటా స్ట్రక్చర్ ట్యుటోరియల్లో ఈరోజు సెకండ్ క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి రికర్సివ్ ఆల్గోరిథం. రికర్సివ్ ఆల్గోరిథం అంటే ఏంటో డీటెయిల్గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. లాస్ట్ క్లాస్లో మనం ఆల్గోరిథం గురించి తెలుసుకున్నాం కదా. సో ఐ హోప్ మీ అందరికీ బాగానే అర్థమైందని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రికర్సివ్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. రికర్సివ్ ఆల్గోరిథం అంటే సో ఫస్ట్ రికర్సివ్ మీనింగ్ ఏంటో తెలుసుకుంటే మనం రికర్సివ్ ఆల్గోరిథం అంటే ఏంటో బెటర్గా అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో రికర్సివ్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక పనిని రిపీటెడ్గా చేస్తే దాన్ని రికర్సివ్ అంటారు. ఓకేనా. సో అంటే ఇప్పుడు ఒక పనిని పదే పదే రిపీటెడ్గా చేస్తూ ఉంటే బై కాలింగ్ ఇట్స్ నేమ్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ రికర్సివ్. ఓకే. సో ఇప్పుడు ఆల్గోరిథం అంటే ఏంటో చూద్దాం. సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం ఆల్గోరిథం అంటే ఏంటో డిస్కస్ చేసాం. సో ఆల్గోరిథం అంటే ఏంటి? ఏదైనా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి స్టెప్ బై స్టెప్ ప్రొసీజరే ఆల్గోరిథం అని చెప్పుకున్నాం, రైట్. సో ఇప్పుడు మనం ఏంటి అంటే దాని యొక్క ఇప్పుడు కరెక్ట్గా ఒక రికర్సివ్ ఆల్గోరిథం యొక్క డెఫినేషన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో రికర్సివ్ ఆల్గోరిథం అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఆల్సో ఏ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఇన్ ఆర్డర్ టు సాల్వ్ ఎ ప్రాబ్లమ్, బట్ ఇట్ సాల్వ్స్ ఎ ప్రాబ్లమ్ బై కాలింగ్ ఇట్స్ ఆల్గోరిథం బై ఇట్ సెల్ఫ్ ఓన్లీ. అంటే ఏంటి? ఆల్గోరిథంని దానికదే 10-15 సార్లు రిపీటెడ్గా రిపీటెడ్ టైమ్స్ అది దాన్నే పిలుస్తూ ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది. దాన్నే రికర్సివ్ ఆల్గోరిథం అని అంటామన్నమాట. ఓకే. సో ఇప్పుడు మనం ఏంటి అంటే సో మెయిన్ కీ ఐడియా అంటే ఏంటో చూద్దాం. రికర్సివ్ ఆల్గోరిథంకి మెయిన్ ఐడియా ఏంటి అసలు అనేది చూద్దాం. సో రికర్సివ్ ఆల్గోరిథం యొక్క మెయిన్ ఐడియా ఏంటి అంటే ఒక పెద్ద ప్రాబ్లమ్ని దీన్ని స్మాల్ పార్ట్స్ లాగా డివైడ్ చేస్తుంది. ఓకేనా. సో ఈ ఒక్కొక్క స్మాల్ పార్ట్స్ని అది ఏం చేస్తుంది? సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో అది రిపీటెడ్గా ఈ స్మాల్ పార్ట్స్ని రిపీటెడ్గా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది, రైట్. సో అది ఏ విధంగా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది అంటే బై కాలింగ్ ఇట్ సెల్ఫ్. దానికదే అది రిపీటెడ్గా పిలుస్తూ ఆల్గోరిథంలో ఉన్న స్టెప్స్ని పిలుస్తూ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. సో దీన్నే రికర్సివ్ ఆల్గోరిథం అని అంటాం. సో ఇప్పుడు మనకి ఏంటి అంటే ఈ రికర్సివ్ ఆల్గోరిథంని ఒక డైలీ లైఫ్ ఎగ్జాంపుల్తో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా. సో ఇక్కడ మనం ఏంటి అంటే మనం పిజ్జా ఉంది. సో ఈ పిజ్జా మనం తింటున్నాం అనుకోండి. సో పిజ్జా ఎలా తింటాం? బేసిక్గా ఎలా తింటాం? సో మనకి పిజ్జా ఎలా సర్వ్ చేస్తారు? ఇలా స్లైసెస్ రూపంలో సర్వ్ చేస్తారు, రైట్. సో ఇక్కడ మనం ఒక్కొక్క పీస్ ఆఫ్ పిజ్జాని ఎలా తింటాం? ఫస్ట్ ఒక పీస్ని తీసుకొని నోట్లో పెట్టుకొని తింటాం, రైట్. సో అది తినడం అయిపోయిన తర్వాతకి మళ్ళీ పిజ్జాని చూస్తాం. ఓకే, ఇంకా ఏదైనా స్లైసెస్ ఉన్నాయా అనేసి. ఇఫ్ ఇన్ కేస్ స్లైసెస్ ఇంకా ఉంటే దాన్ని ఇంకొక స్లైస్ తీసుకొని తింటూనే ఉంటాం. ఈ తినే ప్రాసెస్ రిపీట్ చేస్తూనే ఉంటాం అంటిల్ పిజ్జాలో స్లైసెస్ అని 0 అయిపోయే వరకు, అంటే నో స్లైసెస్ అని లేకుండా ఉండే వరకు మనం ఏం చేస్తున్నాం? పిజ్జాని తింటున్నాం అనమాట. సో ఇది మనం రిపీటెడ్గా చేస్తున్నాం కదా. సో దానికదే మనం రిపీటెడ్ కేసులో చేస్తున్న దాన్ని రికర్షన్ అని అంటున్నాం. ఓకేనా. సో ఇంకా బెటర్గా అర్థం చెప్పాలి అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే రికర్షన్కి 2 కేసెస్ ఉంటాయి. ఓకేనా. ఒకటి బేస్ కేస్ అనేసి ఉంటుంది. ఓకేనా. సెకండ్ వన్ వచ్చేసి రికర్షన్ కేస్. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ కేసెస్ ఇన్ రికర్షన్ ఆల్గోరిథం ఆర్ రికర్షన్ ఫంక్షన్ ఎనీథింగ్. సో ఇక్కడ బేస్ కేస్ అంటే ఏంటి అంటే ఎప్పుడు ఆ ఆల్గోరిథం అనేది ఆగిపోవాలో చెప్పడం. ఇప్పుడు పిజ్జా కేసులో మనం ఏం చేస్తున్నాం? ఈ పిజ్జా కేసులో ఏం చేస్తున్నాం? ఎప్పుడు ఆగిపోతుంది మనం పిజ్జా తినడం? అక్కడ స్లైసెస్ అయిపోయినప్పుడు ఆగిపోతుంది. సో అదే మన బేస్ కేస్ అనమాట ఈ సినారియోకి. సో రికర్షన్ కేస్ అంటే ఏంటి? రిపీటెడ్గా చేస్తున్నాం కదా, ఒక దాని తర్వాత ఒక స్లైస్ తర్వాత ఒక స్లైస్ తర్వాత ఒకటి తింటున్నామా, దాన్ని రికర్షన్ కేస్ అని అంటున్నాం. ఓకేనా. సో ఇక్కడ మనం ఏంటి అంటే ఒక స్టెప్స్ చూద్దాం. మేజర్గా ఈ రికర్షన్ ఆల్గోరిథం పిజ్జా తినే సినారియోలో రికర్షన్ ఆల్గోరిథం యొక్క స్టెప్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సో ఫస్ట్ స్టెప్ పిజ్జాలో నార్మల్గా ఒక 4, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా సినారియోలో n=4 కొన్ని స్లైసెస్ ఉన్నాయి అని అనుకోండి. ఓకేనా. తర్వాత చెక్ ఇఫ్ n=0 ఆర్ నాట్. ఇప్పుడు n=4 ఉంది అంటే ఈ 4 n=0 ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ n=0 స్లైసెస్ అన్నీ అయిపోయాయి అనుకో, ఏం చేయాలి? ఎస్, పిజ్జా ఈజ్ ఫినిష్డ్.
పిజ్జా అయిపోయింది. సో అక్కడ ఆపేయాలి, తినడం ఆపేయాలన్నమాట. నెక్స్ట్ సెకండ్ కేసులో n ఈజ్ గ్రేటర్ దాన్ 0 అంటే ఏంటి, మన కేసులో 4. సో 4 గ్రేటర్ దాన్ 0నే కదా. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఒక స్లైస్ని తినాలి. తర్వాత రిమైనింగ్ ఇప్పుడు 4లోకి ఎంచి ఒకటి తీసేస్తే ఎంత, 3 స్లైసెస్ ఉన్నాయి మనకి. సో ఆ 3 స్లైసెస్ని మనం ఏం చేస్తామంటే రిపీటెడ్గా మళ్ళీ రిపీటెడ్గా సేమ్ ప్రాసెస్ ప్రాసెస్ని చెక్ చేసుకుంటాం. మళ్ళీ n = 0 ఉందా లేదా చెక్ చేసుకుంటాం. తర్వాత ఇఫ్ ఇన్ కేస్ n = 0 కాకుంటే మళ్ళీ ఇంకొక స్లైస్ తీసుకొని తింటాం. అలా రిపీటెడ్గా అంటిల్ n = 0 అయ్యే వరకు ఈ ప్రాసెస్ని కంటిన్యూ అనేది చేస్తూ ఉంటాం అనమాట. n = 0 అంటే బేస్ కేస్ వచ్చే వరకు మనం చేస్తాం. సో అప్పుడు n = 0 అయినప్పుడు ఏమైపోతుంది, మనకి కంప్లీట్గా పిజ్జా అనేది కంప్లీట్ అయిపోతుంది, ఫినిష్ అయిపోతుంది. కాబట్టి మనం ఇక్కడ ఆల్గరిథం అనేది స్టాప్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం రికర్సివ్ ఆల్గరిథం అనేది రాస్తాం. ఓకే, సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లైక్ ఏంటి అంటే ఒక పిజ్జా ఎగ్జాంపుల్లోనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 3 స్లైసెస్ ఉన్నాయి. పిజ్జాలో ఎన్ని స్లైసెస్ ఉన్నాయి, 3 స్లైసెస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ n = 3. ఓకే, సో ఫస్ట్ స్లైస్ నేను తీసుకున్నా, ఈ పార్ట్ తీసేసుకున్నా, నేను ఈ పార్ట్ తీసుకున్నా. ఫస్ట్ తీసుకున్న తర్వాతకి ఎన్ని రిమైనింగ్ ఉన్నాయి, ఈ 2 రిమైనింగ్ ఉన్నాయి, 2 ఉన్నాయి, రైట్. సో అప్పుడు ఏం చేస్తున్నాను, మళ్ళీ సెకండ్ రికర్షన్ ప్రాసెసే కదా, మళ్ళీ వెళ్ళాలి. మళ్ళీ 2 = 0నా కాదు, స్టాప్ చేయడానికి లేదు. కాబట్టి మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ రికర్సివ్గా మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేయాలి. మళ్ళీ ఇంకొక పీస్ తీసుకోవాలి, మళ్ళీ ఇంకొక పీస్ తినాలి. అప్పుడు 2 పీసెస్ అయిపోయినాయి. 2 - 1 చేద్దాం. ఇప్పుడు ఎన్ని పీసెస్ ఉన్నాయి, 1 పీస్ ఉంది. సో ఇప్పుడు n = 1 కదా. సో n = 0నా, నో. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఉన్న పీస్ని కూడా మళ్ళీ తీసుకొని మళ్ళీ ఏం చేయాలి, తినాలి. సో ఇప్పుడు n = ఏమైంది, 1 - 1 అంటే ఏంటి, 0. సో ఇప్పుడు n = 0 అయినప్పుడు మనం ఇంకా ఏమైనా తినడానికి ఉందా, పీసెస్ లేదు కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడనే మనం తినడం అనేది ఆపేయాలి. ఇక్కడ మన ఆల్గరిథం అనేది స్టాప్ అనేది అయిపోతుంది. సో ఈ విధంగా ఒక రికర్షన్ ఆల్గరిథం అనేది వర్క్ చేస్తుంది. సో ఇప్పటివరకు మనం ఏం చేసాం, ఒక బేసిక్ జనరల్ సినారియో తీసుకొని అర్థం చేసుకోవడానికి ట్రై చేసాం కదా. సో ఇప్పుడు ఏంటి అంటే ఒక టెక్నికల్ ఎగ్జాంపుల్, ఒక కంప్యూటర్లో ఒక ప్రాబ్లం వస్తే రికర్సివ్గా ఎలా సాల్వ్ చేయాలి అని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనం ఒక ఫ్యాక్టోరియల్ని కనుక్కోవడానికి ట్రై చేద్దాం. సో ఫ్యాక్టోరియల్ అంటే ఏంటో ఫస్ట్ మనకు తెలియాలి. ఫ్యాక్టోరియల్ అంటే ఏంటిదంటే ప్రొడక్ట్ ఆఫ్ ద ఇంటీజర్స్. లైక్ ప్రొడక్ట్ ఆఫ్ ద ఇంటీజర్స్ అంటే ఏంటి, అగైన్ we have to mention whether it is a positive integers or negative integers. So factorial ante enti ante product of positive integers, all the positive integers that ranges from 1 to n. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 3 ఉంది. సో 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, 3 × 2 × 1 అంటే 1 నుండి n వరకు, 1 to 3. నా n వాల్యూ 3 కదా. సో 3 వరకు మనం మల్టిప్లై చేసేదాన్ని ఫ్యాక్టోరియల్ అని పిలుస్తాం అనమాట. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని రికర్షన్గా నేను రికర్సివ్గా సాల్వ్ చేయాలి అనుకుంటున్నా. సో రికర్సివ్గా సాల్వ్ చేయాలి అంటే నేను ఏం చేయాలి, దాన్ని రికర్షన్ ఆల్గరిథం రాయాలి. ఈ రికర్షన్ ఆల్గరిథంని మనం దేనిలో కన్వర్ట్ చేయాలి, మళ్ళీ ప్రోగ్రామ్ లాగా కన్వర్ట్ చేసి కంప్యూటర్లో రన్ చేసి అప్పుడు అవుట్పుట్ అనేది చూడాలి. అర్థమైందా. సో ఇది ప్రాసెస్. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తున్నాం, రికర్షన్ ఆల్గరిథంని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఫస్ట్ మనం ఏంటి, వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ ద ఇన్పుట్. ఒక ఇన్పుట్ తీసుకుందాం, n అనే వాల్యూ మనం తీసుకుందాం. n వాల్యూని తీసుకొని ఫస్ట్ బేస్ కేస్ రాసుకుందాం. సో ఈ ఫ్యాక్టోరియల్ ఎక్కడ ఆగిపోతుంది. సో ఇక్కడ బేస్ కేస్ ఏంటంటే 0 ఫ్యాక్టోరియల్కి వచ్చేసి మనకి వాల్యూ 1. మనకి 0 ఫ్యాక్టోరియల్ ఏంటి, 1 వాల్యూ. సో ఇఫ్ ఇన్ కేస్ మనకి n వాల్యూ అనేది = 0 అయితే మనం ఏం రిటర్న్ చేయాలి, 1 అనేది రిటర్న్ చేయాలి. ఇది బేస్ కేస్, ఇక్కడ 1 అనేది చెప్పాలన్నమాట. దెన్ ఇఫ్ ఇన్ కేస్ n ఈజ్ గ్రేటర్ దెన్ 0 ఉంటే మనం ఏం చేయాలి. సో థర్డ్ స్టెప్లో ఏం చేయాలి, n ఈజ్ గ్రేటర్ దెన్ 0 ఉంటే వీ హ్యావ్ టు మల్టిప్లై ఇట్. అవునా కాదా. సో దేన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉంది కదా. సో దీన్ని దేనితో మల్టిప్లై చేస్తున్నాం, 3 × 2 × 1 అంటే 3 అనేది n కదా. ఇదేంటి n - 1. సో 1 ఏంటి, n - 2. సో ఇట్లా మనం ఒకదాని తర్వాత ఒకటి ఇంటూ చేసుకుంటూ వెళ్తున్నాం
అవునా? సో అదే స్టెప్ రిపీటెడ్గా చేయాలి థర్డ్ స్టెప్లో. ఓకే, దెన్ ఫోర్త్ స్టెప్ ఏంటి అంటే వీ హ్యావ్ టు రిపీట్ ద ప్రాసెస్ అంటిల్ n ఈక్వల్స్ టు 0 అయ్యే వరకు రిపీట్ చేయాలి. దెన్ లాస్ట్ స్టెప్ ఏంటి అంటే వీ హ్యావ్ టు రిటర్న్ ద ఫైనల్ ఆన్సర్. సో ఈ విధంగా మనం రికర్షన్ ఆల్గోరిథం అయితే రాసేసుకున్నాం. సో ఐ హోప్ మీ అందరికి అర్థమవుతుందని అనుకుంటున్నా. ఏం లేదు, ఒక చిన్న n వాల్యూ తీసుకోవాలి, ఆ n వాల్యూ 0 ఉంటేనేమో రిటర్న్ 1 చేయాలి. ఒకవేళ ఇట్ ఈస్ n ఈస్ గ్రేటర్ దాన్ 0 ఉంటే ఏం చేయాలి, మనం రిపీటెడ్గా అదే ఆల్గోరిథంని పిలుస్తూ ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, సో ఇప్పుడు దాన్ని ఒక ఎగ్జాంపుల్ తోటి తీసుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ. సో n వాల్యూ ఏం చేశారు, 3 తీసుకున్నారు. ఓకే, సో ఇప్పుడు n వాల్యూ దే హ్యావ్ కంపేర్డ్ విత్ 0. ఇఫ్ n ఈక్వల్స్ టు 0 అయిందా, కాలేదు, నో, ఇట్ ఈస్ 3 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. అప్పుడు ఏం చేయాలి, వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ 3 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 n-2. సో n-2 ఏంటి, n ఈక్వల్స్ టు 3 కదా, n-1 ఏమవుతుంది మనకి, n-1 ఈక్వల్స్ టు 2 అవుతుంది. సో n-2 తోటి మల్టిప్లై చేయాలి. సో n-2 ఇట్ ఈస్ అ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2. ఇక్కడ ఏమంటున్నారు, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 అంటున్నారు. అంటే ఆ ఆల్గరిథంని మళ్ళీ పిలుస్తున్నాం. అగైన్ ఈ 2 వాల్యూ n ఈక్వల్స్ టు, ఇప్పుడు n వాల్యూ ఏంటి 2 కదా. సో ఈ 2 వాల్యూ వెళ్ళి అగైన్ ఇట్ విల్ చెక్ ఫర్ 0. 2 ఈజ్ ఈక్వల్స్ టు 0నా కాదా, కాదు, నో, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు 0. దెన్ అగైన్ వాట్ వీ హ్యావ్ టు డూ, అగైన్ వీ హ్యావ్ టు మైనస్ ఇట్. n-1 ఏంటి 1. సో ఇప్పుడు 2 ఇంటూ n-1. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1. అగైన్ ఇట్ ఈస్ కాలింగ్ ద సేమ్ ఆల్గరిథం, రైట్. ఇప్పుడు n ప్లేస్లో ఏముంది మనకి, 1 అనేది ఉంది n ప్లేస్లో. సో ఈ n ప్లేస్లో 1 అని మళ్ళీ ఇట్ విల్ చెక్ వెదర్ ద 1 ఈజ్ 0 ఈక్వల్స్ టు 0 ఆర్ నాట్. సో ఇది ఈక్వల్స్ టు 0 అవునా, నో, ఇట్స్ నాట్ ఈక్వల్స్ టు 0, రైట్. సో అప్పుడు మనం ఏం చేస్తాం, మళ్ళీ అగైన్ వీ విల్ చెక్ ఇట్, రైట్. నాట్ ఈక్వల్స్ టు 0 కాబట్టి మళ్ళీ మల్టిప్లై చేయాలి. సో n ఇంటూ n-1 అంటే ఏంటి, n వాల్యూ ఈజ్ 1 అండ్ 1 - 1 ఈక్వల్స్ టు వాట్, 0, అవునా కదా. సో ఇక్కడ n వాల్యూ ఏమైంది, 0 అయింది. ఇఫ్ ఇన్ కేస్ n ఈక్వల్స్ టు 0 ఉంటే ఫ్యాక్టోరియల్ ఆఫ్ n-1 కదా, ఇక్కడ ఏం చెప్తున్నారు, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 0 అంటే ఏంటి, ఫ్యాక్టర్ ఆఫ్ 0 ఏంటి 1. సో ఇట్ విల్ రిటర్న్ ద 1. కాబట్టి అక్కడ ఏం చేస్తుంది, ఎస్ ఇట్స్ ట్రూ, కాబట్టి 1 ఇంటూ 1 ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ మనకి ఏంటి అంటే టోటల్గా ఇదంతా క్యాలిక్యులేట్ చేసి ఫైనల్ ఆన్సర్ ఎలా వస్తుంది అంటే, ఫస్ట్ కేసులో మనకి 1, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 0 వచ్చేసి ఏంటి 1, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 ఈక్వల్స్ టు 1 ఇంటూ 1 ఈక్వల్స్ టు 1, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 ఈక్వల్స్ టు 2 ఇంటూ 1 ఈక్వల్స్ టు ఏంటి 2, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 ఈక్వల్స్ టు ఏంటి 3 ఇంటూ 2 ఈక్వల్స్ టు 6. సో ఈ విధంగా మనం ఏంటి అంటే ఒక పర్టికులర్ ఒక ప్రాబ్లమ్ని రికర్సివ్గా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఇక్కడ బేసిక్గా ఇక్కడ ఏంటి 3 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 అన్నారు, 3 ఇంటూ 2 వాల్యూ ఎక్కడ వచ్చింది, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 ఇక్కడ వచ్చింది. సో 2 ఇంటూ 1 అయింది, రైట్. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 ఏమైంది 1 ఇంటూ 1, సో ఈక్వల్స్ టు టోటల్ 6. సో ఈ విధంగా మనం ఈ ఫైనల్ అవుట్పుట్ 3 ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు 6 అని రిటర్న్ చేస్తున్నాం. సో అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇప్పుడు ఒక సింపుల్ ప్రోగ్రామ్ చూద్దాం, ఎలా ప్రోగ్రామ్ లాగా ఎలా కన్వర్ట్ చేస్తారు ఈ రికర్షన్ ఆల్గరిథంని అనేసి, ఓకేనా. సో ఇక్కడ చూడండి, మీరు బాగా గమనిస్తే నేను పైథాన్ కోడ్ రాశాను, ఓకేనా. ఇక్కడ ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ పేరేంటి, ఫ్యాక్టోరియల్ ఆఫ్ n అని అన్నాం. సో n అంటే మనం ఇచ్చే వాల్యూ, ఓకే. ఇఫ్ ఇన్ కేస్ n వాల్యూ 0 అవుతే ఏం చేస్తున్నాం మనం, ఇక్కడ వీఆర్ గోయింగ్ టు రిటర్న్ ద 1, n వాల్యూ రిటర్న్ 1 చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ n వాల్యూ నాట్ ఈక్వల్స్ టు 0 అంటే ఇప్పుడు గ్రేటర్ దాన్ 0 ఉంది, అప్పుడు ఏం చేయాలి, వీ హ్యావ్ టు రికర్సివ్ కేస్ అంటే దానికదే ఈ ఫంక్షన్ని దానికదే పిలుస్తుంది ఫ్యాక్టోరియల్ అనే పేరుతో. n ఇంటూ ఏంటి ఫ్యాక్టోరియల్ అనేది ఏంటి ఫంక్షన్ నేమ్, ఎవరి ఫంక్షన్ నేమ్ దాని పేరే, దాని యొక్క ఫంక్షన్ పేరే పిలిచి n-1కి అది కాల్ చేస్తూ ఉంటుంది, రిపీటెడ్గా కాల్ చేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనం రికర్షన్ ఆల్గరిథం అనేది రికర్షన్ ప్రోగ్రామ్ అనేది రాస్తామన్నమాట. సో టోటల్ అవుట్పుట్ వచ్చేసి మనకి రికర్షన్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 వచ్చేసి ఏంటి 120 అనేది మనకి అవుట్పుట్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి బేసిక్గా ఇక్కడ చూడండి,
n ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏంటి n-1 కదా మనకి ఇక్కడ ఉన్నది. సో n ఈక్వల్స్ టు 3 తీసుకున్నా. 3 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 n-2 ఈక్వల్స్ 2. సో ఇక్కడ 2 కదా. సో అగైన్ ఇట్ విల్ గో టు ద ఫంక్షన్ and it will give the n value as 2, n equals to 2 అని ఇస్తుంది. It will check the base case again if n equals to 0 or not. So it is not equals to 0 కదా. సో కాబట్టి again it will do ఈ 2 ప్లేస్లో ఈ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 ప్లేస్లో మళ్ళీ ఏం చేస్తుంది. సో అగైన్ 2 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n-1 is nothing but 1 - 1 ఏంటి 2 - 1 ఏంటి 1 కదా, రైట్. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 అని రాశారు. సో అగైన్ ఇక్కడ మళ్ళీ ఫ్యాక్టోరియల్ ఇట్ ఈస్ కాలింగ్ అగైన్ 1, రైట్. ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 మళ్ళీ అదే సేమ్ ఫంక్షన్కి వెళ్ళి n వాల్యూ ఇప్పుడు ఏమైంది n ఈక్వల్స్ టు 1 కదా. సో 1 ఇస్తుంది. n ఈక్వల్స్ టు 0నా కాదని బేస్ కేస్ చెక్ చేసుకుంటుంది. నో, ఇట్స్ నాట్ ట్రూ. నాట్ ట్రూ అయినప్పుడు మళ్ళీ ఈ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 దగ్గర ఏమవుతుంది. సో 1 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 - 1 ఏమవుతుంది 0. సో ఫ్యాక్ట్ ఆఫ్ 0. సో 0 అయినప్పుడు ఇప్పుడు మళ్ళీ ఈ ఫ్యాక్టోరియల్ ఎక్కడుతుంది. మళ్ళీ అగైన్ ఇట్ విల్ గో టు ద సేమ్ ప్రోగ్రామ్. ఇట్ విల్ కాల్ ద సేమ్ ప్రోగ్రామ్. హియర్ నౌ ద n వాల్యూ ఈజ్ 0. ఇప్పుడు నా ప్రజెంట్ n వాల్యూ ఏమైంది 0 అయిపోయింది. సో ఇప్పుడు బేస్ కేస్ చెక్ చేసుకుంటుంది n ఈక్వల్స్ టు 0నా కాదా. ఎస్, ఇట్స్ ట్రూ. సో అప్పుడు నేను ఏం చేయాలి, ఏం రిటర్న్ చేయాలి 1ని రిటర్న్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది 1 ఇంటూ 1. We have to write the fact of 0 as factorial of 0 as 1, right. So ఇప్పుడు 3 into 2 into 1 into 1. So the total output 3 into 2 into 3 into 2 into the factorial of 1 is 1 into 1, right. So 1 into 1. So then the total output is what, 3 2s are 6, 6 1s are 6, 6 1s are 6 equals to 6. Okay, ఇప్పుడు నా అవుట్పుట్ టోటల్ 3 into 2 into 1 into 1 ఈక్వల్స్ టు 6. ఇది మనకి అవుట్పుట్ లాగా వచ్చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ నేను 5 తీసుకొని కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ మనకి స్పేస్లో అంత బాగా ప్రాపర్గా అంత ఫిట్ అవ్వదు కాబట్టి అది తీసుకోలేదు. చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్పాను అనమాట. ఓకే, సో ఐ హోప్ మీ అందరికి అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ సో మచ్. Thank you a lot.